చేసుకుంటూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయమ్మ మామూలుగా ఏదో అని భయపడుతూ మామూలుగా ఉండకూడదు. బాగా ఫస్ట్ క్లాస్గా అన్ని పనులు చేయవచ్చు. ఆయమ్మ ఎంత బాగా పనిచేస్తూ ఉంటే అంత మంచిది. ఏవైతే చెయ్యకూడదు డాక్టర్ గారు చెప్పారో వాటిని మాత్రమే అవాయిడ్ చేయాలి. కానీ మనకేదో ఆపరేషన్ అయితే భయపడకుండా అట్లే పని చేయకుండా ఉంటే ఇంకా వెయిట్ పుట్టబోతుంది. పైన రెండోది ఏవి కూడా మామూలుగా వచ్చేసి టైట్గా ఉండిపోతాయి తప్ప రిలాక్స్ కాలేవు. రేపొద్దున పెయిన్స్ వస్తాయి, అనవసరంగానే బాధలు వస్తాయి. ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తుందో, ఎంత బాగా యాక్టివ్గా వర్క్ చేస్తుందో, ఎంత బాగా మామూలుగా పని చేస్తూ ఉంటుందో, తల్లికి సహాయంగా తను మామూలుగా నిలబడి చేసే పనులన్నీ చేయొచ్చు. కూర్చొని చేసి కూడా ఏవైతే పర్మిట్ చేస్తుందో అవి మాత్రం అమ్మాయి చెప్పినట్టు సార్ గారు డాక్టర్ గారు చెప్పినవన్నీ చేయొచ్చు. ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఏదో నా పెద్ద ఆపరేషన్ జరిగినటువంటి భయంతో ఉండడం మాత్రం కేవలం విద్యావంతుల యొక్క లక్ష్యమే కాదు. నవేడేస్ సిజేరియన్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనర్ ఆపరేషన్. Once upon a time, it is no doubt major operation. It has got its own problems. Now, అవన్నీ పోయినాయి. Very simple operation. కాబట్టి we can forget about that. We are a patient who have undergone cesarean operation once upon a time. All those things we can forget about. ఎటువంటి కైండ్ ఆఫ్ ఫుడ్ సజెస్ట్ చేస్తారు సార్ తనకి? ఫుడ్ షీ కెన్ టేక్ ఆల్మోస్ట్ ఆల్ వెజిటబుల్ ఫుడ్స్, ఫ్రూట్స్, బట్ నాట్ ఆయిలీ ఫుడ్స్. ఆయిలీ ఫుడ్స్ తర్వాత మామూలు వచ్చేసి ఈ ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు మాత్రం నేను ఇంతవరకు కూడా అవాయిడ్ చేయను. ఈ శనగపిండితో చేసినటువంటి పదార్థాలు వీలైనంత వరకు అవాయిడ్ చేయమంటాను. ఆయిల్స్ కూడా తక్కువగా తీసుకోమంటాను, బట్ నాట్ కంప్లీట్గా. బట్ ఆయిల్స్ చాలా తక్కువగా తీసుకుంటూ ఉండొచ్చు. షీ క్యాన్ మెయింటైన్ గుడ్ హెల్త్. అప్పటికి బాగా ఉంటుంది. దెర్ ఇస్ నో వరీ. నెంబర్ ఆఫ్ టైమ్స్ మంచి ఫుడ్ తీసుకుంటూ వస్తే ఇంకా మంచి మిల్క్ వస్తాయి. బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. ఆమె ఇచ్చేటటువంటి యొక్క మిల్క్ ఆహారం ఎంత మంచిదో, ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత మంచి మిల్క్ వస్తుంది. ఎంత మంచి మిల్క్ వస్తుందో బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటాడు. దానికి ప్రపోర్షనేట్గా ఉండాలి, కాంబినేషన్ అది. కాబట్టి మనం అట్లాగే మెయింటైన్ చేయడం చాలా మంచిది. అది తల్లిగా ఆమెకు విద్యావంతులు కాబట్టి బాగా గమనించగలుగుతాయని నా ఉద్దేశం. బాబుకు ఎటువంటి కేర్ తీసుకోవాలి సార్? అబ్బాయికి, చిన్న బాబుకి ఎటువంటి కేర్ తీసుకుంది? మనకి మామూలుగా పీడియాటికల్గా మనం చెకప్ చేసుకోవాల్సినటువంటి ఎంత మామూలుగా రెగ్యులర్గా పిల్లలు మామూలుగా ఏడుస్తూ ఉన్నా అంటే వెంటనే మనం కేర్ తీసుకోవచ్చు. ఏంటంటే ఏమైనా ఉత్సవచ్చారు వారు, ఏదైనా చీమ కరిచిందా, ఎక్కడన్నా ఏదైనా కూడా మామూలుగా మనకి పుచ్చుకుంటా ఉందా, అలాంటివన్నీ జాగ్రత్తగా మామూలుగా పడక మీద చూసుకోవాలి. తర్వాత వాడు ఏమైనా ప్రదర్శించి మోషన్స్ ఏమైనా చేయలేదా, చేయకుండా ఉంటే వాడు ఏదైనా కూడా మామూలు కాన్స్టిపేషన్గా ఉండి వాడు ఏడుస్తున్నారా, కనుక ఏమైనా బిగించినట్టుంటా ఉందా అని చెప్పి అవన్నీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. అది ఏదైనా ఉంటే ఇంకా పాపకి వెంటనే చూసి తగినటువంటి సహాయం చేయాల్సి వస్తుంది. బెడ్ మార్చాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఈ గోవాన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మామూలుగా ఇవి టైట్గా వేసేటటువంటి ఏవో ఉంటాయి పిల్లలు కాబట్టి వస్తే పీచేది అవన్నీ మనకు అవసరమే లేదంటాను నేను. లక్ష్యంగా వాడు ఒంటిపోయినాయండి, మనం తుడుస్తూ ఉన్నాయండి. మనకి వాడికి ఒక ఎక్సర్సైజ్, వానికి ఒక ఎక్సర్సైజ్. తర్వాత వాడు ఏడ్చడం అవన్నీ కూడా రొటీన్ చేసుకోవచ్చు. వాడిని మామూలుగా ఎంత పండుగలే వచ్చినప్పుడు ఎక్కువ మామూలుగా డేంజర్ ఇస్ ఓన్లీ అట్ టైమ్ ఆఫ్ టీచింగ్. టీచింగ్ అప్పుడు ఏం చేస్తారంటే వానికి నవ్వ పెడుతుంటారు నోట్లో. పండ్లు నవ్వ పెట్టే కొద్దీ అల్లమ్మ నిపులు కొరుకుతాడు, అల్లమ్మ చెంబలు కొరుకుతాడు, వస్తువు కొరుకుతాడు, యాదంటే తీసుకుంటారు నోట్లో పెట్టుకుంటారు. అవన్నీ పెట్టుకునేటప్పటికి ఏమైతే కంటామినేషన్ వస్తుంది. కంటామినేషన్ వచ్చేప్పటికి బెదలు వస్తాయి. ఆ వాటర్ స్టూల్స్ వచ్చేప్పటికి మనం భయం ఊరికి లేని పోయి వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ ఆ పీడియాట్రిషన్ దగ్గర పెట్టడానికి బాటిల్స్ తింటాడు, అది తింటాడు, ఇది తింటాడు, నాన్నకి అవస్థ పడాలి. మనం జాగ్రత్తగా చూస్తున్నాం అనుకోండి, ఆ వాంతులు బెదులు అసలు క్వశ్చనే లేదు. తల్లిగా ఏమో తీసుకునేటువంటి మినిమం ఆ కేర్ హైజీనిక్గా పెట్టుకున్నారంటే ఇల్లు వారు తీసుకునే వస్తువులు వారి నోట్లో పెట్టుకునే వాంతులు బెదులు అసలే రావు. అది గ్యారెంటీగా ఏమో తీసుకుంటే అది అనుమానమే లేదు. కొంచెం వాతావరణాన్ని బట్టి మనం మామూలుగా సరిగ్గా ఎక్స్పోజ్ కాకుండా ఉంటే పిల్లలకి జలుబు, దగ్గు, పరిచయం అలాంటి రావు. అవి మామూలుగా వచ్చినాయంటే వెంటనే కొంచెం మామూలు జాగ్రత్తగా మనం ఏవైతే మామూలు ప్రికాషన్స్ మనం చెస్ట్ మీద కొంచెం మిక్స్ చూసుకోవడము, కొంచెం విక్స్ అలాంటి దూరం గీయడము, కొంచెం మామూలుగా ఇంట్లో మామూలుగా ఏదైనా స్ప్రే ఉంటే ఇంకా విక్స్ లాంటివి ఏమైనా కూడా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో దండిగా ఉన్నాయి. విక్స్ స్ప్రే అని, ఇస్టాన్ స్ప్రే అని. ఏసీ బిల్డింగ్స్లో కొంచెం ఒక నిమిషం, ఒక సెకండ్ అని పెట్టాలి. అట్లా చూస్తే ఇంకా అది ఫీల్ చేసి వాళ్ళు రిలీఫ్ ఫీల్ అవుతారు. ఏదైనా ఎక్కువ మామూలుగా దండిగా దగ్గర వచ్చి బర్రెలు వేస్తే మాత్రం మనం వెంటనే డాక్టర్ గారు చూపుతారు. ఎందుకంటే ఆ సెషన్ మామూలుగా రెస్పిరేషన్ తీసుకోవడం ఉంటుంది కాబట్టి ఆయాసం ఫీల్ అవుతుంటారు. అది మళ్ళీ వెంటనే బ్రాంకోనిమోనియా అని అంటుంటారు కాబట్టి అలాంటివి రాకుండా ముందు జాగ్రత్త పడాలి. వచ్చిందంటే వెంటనే మనం గుడ్ పీడియాట్రిషియన్ విల్ విత్ ఇన్ నో టైం బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఐఎమ్ షూర్ దేర్ విల్ బి. ఇంకా రెగ్యులర్గా మనం వేయాల్సింది మాత్రం ఏమి మర్చిపోకుండా ఇప్పుడు దండిగా వచ్చేసినాయి ఆ యొక్క ఇమ్యునైజేషన్ స్కీము. ఆ ఇమ్యునైజేషన్ స్కీమ్ చార్ట్ ప్రకారం రెగ్యులర్గా వేసుకుంటూ పోవాలి. మంచి డాక్టర్ గారి దగ్గర, బిజీ డాక్టర్ దగ్గర అక్కడే వేయించుకొని ఆయన ఒక గంట సేపు కూర్చొని తర్వాతనే రావాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏమైనా మైల్డ్ రియాక్షన్స్ ఉంటే కూడా అక్కడే మనం చూస్తాం. అంటే పాపని కూడా మామూలుగా వచ్చేసి ఏదైనా ఉంటే చెప్పొచ్చు, వాళ్ళు కూడా చూస్తారు. దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ ఇట్, దే విల్ ఆల్సో అడ్వైజ్ యూ. ఇది రా నథింగ్ అమ్మా, ఇవి మీరేం వరిగా అక్కర్లేదు. కొంచెం కూర్చుంటాం, వాడు ఈ విల్ బి ఆల్ రైట్, దెన్ వీ కెన్ బి బ్యాక్.
దట్ ఈస్ బెస్ట్. ఓకే సార్, షూర్, థ్యాంక్ యూ సో మచ్. ఏముంది స్వామి, ఇట్స్ ఎ ప్లెజర్ స్పెండింగ్ టైం.